వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలోని ఆలత్తూరు పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ మరియు ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు 2 ఓట్లను సైకిల్ గుర్తుకు వేయాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నత పదవి పొంది నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. ప్రజలు కోరుకునేది చంద్రబాబు ప్రజా శ్రేయస్సుకై తేదేపా జనసేన బీజేపీ కూటమినే సైకిల్ గుర్తుకే వారి ఓటు. వైసీపీ పాలనలో పరిశ్రమలు ఉద్యోగాలు లేని నియోజకవర్గంగా తయారు చేశారు. రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదాం. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు. పత్రికను కూర్చున్నారు ఫస్ట్ దాట కూర్చున్నా అప్పుడే కూర్చుంటా వీడియో కొద్ది ఇది నిజమేనమాట. స్లోగన్ చేయండి. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, థామస్ గారి నాయకత్వం. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. ఈయన పని చేసేదంతా గుమస్తా పని. ఎవరో ఒకరు కమాండ్ ఇస్తారు, అందులో పోయి ఈయన పోయి సైన్ చేస్తాడు. ఇదే ఈయన చేసేది. నారాయణ స్వామికి నేను చెప్తున్నాను, తెలియకుండా నువ్వు ఎక్కడెక్కడో డాక్యుమెంట్లు అంతా సైన్ పెట్టావు. ఢిల్లీలో మీకు ఆల్రెడీ తెలుసు, పెద్ద స్కామ్ పోతా ఉంది, లిక్కర్ స్కాము. అదేవిధంగా తెలంగాణలో కూడా కవిత ఎంత పెద్ద లీడరు, ఆవిడనే కేసీఆర్ గారి వాళ్ళ కూతుర్నే అరెస్ట్ చేయడం జరిగింది. మీరు నారాయణ స్వామి గారు మీ ఎంత మూలకి మీరు ఎంత అని కూడా నాకు తెలియదు. మీ రాజకీయంలో ఎంత పలుకుబడి ఉండి కూడా నాకు తెలియదు. అందరూ నేషనల్ మీడియా, అదేవిధంగా అన్ని ఛానల్స్ కూడా ఏం చెప్తుందంటే ఈ 2 ఢిల్లీ కంటే తెలంగాణ కంటే ఆంధ్రాలో జరుగుతుండే స్కామ్ వచ్చి దానికంటే 10 రెట్లు ఎక్కువ అని చెప్తున్నారు. అంటే తగులుకోబోయేది మీరే. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని పిలిపించి ఇంటరాగేషన్ చేయించి మీరు ఎక్కడెక్కడ సైన్ పెట్టారో అవన్నీ కూడా మొత్తం కూడా బయటికి తీసి ఇంటరాగేషన్ చేసి ఖచ్చితంగా మీరు జైలుకి పోయేది తప్పదు. ఈ వయసులో పోయేసి 74 సంవత్సరంలో జైల్లో పోయి చెప్పకూడదు తినే కార్యక్రమానికి ఖచ్చితంగా మేము నాంది పలుకుతాము. మీరు పోయేదానికి చాలా తొందరలో ఉంది. ఊరికనే నన్ను పోయేసి ఈయన వచ్చేదో మాట్లాడుతున్నాడు అని చెప్పేది, నాపై నెగిటివ్గా మాట్లాడేది, ఆడపోయి కాళ్ళు పట్టుకునేది, ఇలా నాకెంత 49 సంవత్సరాలు, నన్ను చూసి 74 సంవత్సరాలు, అదేవిధంగా 4 సార్లు ఎమ్మెల్యే, మినిస్టరు. మీరెందుకు భయపడాలి? నిజంగా మీరు మంచి పని చేస్తుంటే ప్రజల దగ్గర పోయి ఈ పనులంతా చేసినని చెప్పేసి ఓటు అడగండి. మీరు మంచి పని చేస్తే ఎందుకంటే తరుముకుంటారు. 2 రోజుల ముందు కూడా నేను తరుముకున్నారు బూతులు తిట్టి జనాలు. అంటే నువ్వు దేనికి పనికి మాలడు అని చెప్పేసి జీడీ నియోజకవర్గం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఈసారి థామస్ అనే నన్ను ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దింపినారు, మీ అందరికీ తెలుసు. దీన్ని డీమోటివేట్ చేయడానికి సోషల్ మీడియాలో కొంతమంది పేటీఎం కుక్క బ్యాచ్ని పెట్టుకొని ఊరికే ఏదైనా రాయిపీయడము, సొల్లి కబుర్లు రాయిపీయడము, అదేవిధంగా చికెన్ పెట్టించి భోజనం పెట్టించి ఏదైనా చేయించడం,
ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు నారాయణ స్వామి గారు. దీన్నంతా రాసేసినంత మాత్రాన అబ్బా ఏదో అవినీతి జరిగిపోయిన ఎవరు అనుకోరు. ప్రజలు చాలా స్మార్ట్గా ఉన్నారు. సోషల్ మీడియా చూస్తారు, పేపర్ చూస్తారు, టీవీ చూస్తారు. నువ్వెవరు నేనెవరని బాగా వాళ్ళకి తెలుసు. కాబట్టి 13వ తేదీ మే 13వ తేదీ నువ్వెవరు, నీ కూతురు ఎవరు, నేనెవరని చెప్పేసి ఖచ్చితంగా మీరు చూపిస్తారు. జూన్ 4వ తేదీ ఖచ్చితంగా నీకు 70mm పెద్ద ఫిలిం చూపిస్తారు. నువ్వు దాంట్లో చూడు 70mmలో ఆ మూవీ మంచిగా ఉంటుంది.